సర్వశక్తిమంతుడును అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన జీవముగల దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ప్రభునందు ప్రియులారా, మీకు శుభములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి మనం ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను మనం కొనసాగించగలుగుతున్నాము. ఈ ప్రకటన గ్రంథంలో ఈనాడు 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. ఈ 6వ అధ్యాయంలో 2వ ముద్రను గూర్చి మనం నేర్చుకోబోతున్నాము. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందుగా ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, కృపగలిగిన మా దేవా, ఈ యొక్క సమయంలో మీ వాక్యమును మేము ధ్యానం చేటుకు చేరి ఉండగా మీ ఆత్మతో అభిషేకించి మీరే మాతో మాట్లాడమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ బిడ్డలను ప్రత్యేక రీతిలో ఆశీర్వదించమని, వారి కుటుంబాల్లో మీ సమాధానము సంరక్షణ అనుగ్రహించి మీ సత్యం కొరకు వారు నిలబడలాగున మీ సహాయం దయచేయమని, ఈ ప్రకటన గ్రంథ వర్తమానాల ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న అనేక ఆత్మీయ పాఠాలకే మీకు వందనాలు. ఇవి మేము మా జీవితాల్లో అన్వయించుకుంటూ మీ చిత్తానుసారంగా జీవించు భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామముపేట వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటి ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందో మనం చూస్తున్నాము. ఒక తెల్లని గుర్రము బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఆ తెల్లని గుర్రము పైన విల్లు పట్టుకొని ఉండిన ఒకడు దాని మీద కూర్చుని జయించుటకు ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. గత వర్తమానంలో మనము మొదటి ముద్ర గురించి మనం నేర్చుకున్నప్పుడు ఈ యొక్క మొదటి ముద్ర కాలము క్రీస్తు శకము 31వ సంవత్సరం నుండి 100వ సంవత్సరం వరకు జరిగినటువంటి సంఘ చరిత్రను తెల్లని గుర్రముతో పోల్చినట్లుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ సంఘానికి, ఈ యొక్క మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి ఈ తెల్లని గుర్రము సూచనగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ట్రైనింగ్లో, ఆయన ఇచ్చినటువంటి శిక్షణలో తర్ఫీదు పొందుకున్నటువంటి ఆయన శిష్యులు ఈ ప్రపంచమంతయు కూడా నలుమూలలకు వెళ్ళి సువార్త ప్రకటించినట్లుగా మనం నేర్చుకుని ఉన్నాం. అయితే వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఈ యొక్క గొప్ప కార్యాన్ని జరిగించున్నారు. మొదటి శతాబ్దంలో సంఘము పరిశుద్ధంగా స్వచ్ఛమైన విశ్వాసం కలిగి సువార్తను నమ్మకంగా ప్రకటించినట్లుగా, దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటిస్తూ జయకేతనం ఎగురవేసినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధముగా ప్రారంభమైనటువంటి ఈ క్రైస్తవ సంఘము, ఈ యొక్క క్రైస్తవ సంఘము పరిశుద్ధంగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారి ఈ సంఘానికి తోడుగా ఉండి, మొదటి శతాబ్దంలో ఆయన యొక్క శిష్యులు పరిశుద్ధాత్మ పూర్ణులై పరిశుద్ధ వాక్యాన్ని చేతపట్టి జయించుటకు ముందుకు వెళ్ళి ఉన్నారు. మొదటి శతాబ్దంలోనే కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నాము. ఈ యొక్క రక్షణ సువార్త ఈ భూమి మీద సకల జనులకు ప్రకటించబడినట్లుగా అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసినట్లుగా మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 6:3, ఆయన ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. యేసుక్రీస్తు ప్రభువారు 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని యోహానును పిలుస్తున్నది ఎవరు? కెరూబు. ఈ 4 కెరూబులను మనం దేవుని సింహాసనం యొద్ద మనం చూసి ఉన్నాము. వారిలో మరొక కెరూబు 2వ జీవి రమ్ము అని యోహాన్ని ఆహ్వానించడం చూస్తున్నప్పుడు, ఈ కెరూబులు మానవులమైన మన పట్ల కన్సర్న్ కలిగి ఉన్నారని, ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని, మన వెల్ఫేర్ పట్ల వారు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే పవిత్రంగా ప్రారంభమైనటువంటి క్రైస్తవ సంఘము ఏమయ్యిందో చూడు అని 2వ జీవి పిలుస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 6:4, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు ఆయనకు ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను అనే మాటను మనం చూస్తున్నాం. సమాధానం లేని స్థితి, ఒకరినొకరు చంపుకొని పరిస్థితి,
ఆయన చేతిలో ఖడ్గం ఉన్నది. ఎర్రని గుర్రం అంటే ఏమిటి? ఎర్రని గుర్రము, రెడ్ రిప్రజెంట్స్ బ్లడ్ షెడ్. ఎర్రని గుర్రము రక్తపాతానికి సూచనగా ఉన్నది. ఈ భూమి మీద సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడినట్లుగా వాక్యం సెలవిస్తున్నది. ఆయనకు ఖడ్గం ఇవ్వబడింది. ఎర్రని గుర్రము రక్తపాతము, హింసకు సూచనగా ఉన్నది. తెల్లని గుర్రమేమో పరిశుద్ధతకు, స్వచ్ఛతకు సూచనగా ఉండగా, ఎర్రని గుర్రము రక్తపాతానికి సూచనగా ఉన్నది. ఈ 7 ముద్రల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవ సంఘ చరిత్రలో ఏమి జరిగిందో దఫాలుగా, శతాబ్దాలుగా క్రైస్తవ సంఘ చరిత్రలో సంఘ విధానము ఏ రీతిగా మారిందో ఆయన బయలుపరుస్తూ ఉన్నారు. క్రైస్తవ సంఘం యొక్క ప్రారంభము, క్రైస్తవ సంఘం యొక్క ఎదుగుదల, క్రైస్తవ సంఘము ఎటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళింది అనే విషయాలన్నిటి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ముద్రల ద్వారా మనకు బయలుపరుచున్నారు. ప్రారంభ దినాల్లో క్రైస్తవ సంఘము స్వచ్ఛమైన విశ్వాసం కలిగి, పరిశుద్ధత కలిగి, ఈ జీవవాక్యమును చేతపట్టి సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించున్నారు. ఈ సంఘము జయించుటకు ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉండగా, క్రైస్తవ సంఘానికి విరోధి అయినటువంటి సాతానుడు చూస్తూ ఓర్చుకోలేకపోయి ఉన్నాడు, సహించలేకపోయాడు. అందుచేత క్రైస్తవ సంఘం మీదకి హింసను తీసుకువచ్చున్నాడు. క్రీస్తు శకము 100వ సంవత్సరం నుండి 313వ సంవత్సరం వరకు ఉన్నటువంటి సంఘ చరిత్ర కాలము ఎర్రని గుర్రంతో పోల్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కాలంలో గొప్ప హింస, గొప్ప రక్తపాతము చోటు చేసుకుంది. ట్రాజన్ అనే ఒక రోమా చక్రవర్తి, ఈయన క్రీస్తు శకము 98వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 117వ సంవత్సరం వరకు పరిపాలన చేస్తున్నాడు. అయితే ఈయన క్రైస్తవులను ఎంతగానో హింసించడం మొదలుపెట్టి ఉన్నాడు. సిమియోను యాకోబు తర్వాత యెరూషలేము బిషప్గా పనిచేసింది సిమియోను అని సంఘ చరిత్రలో మనం చూస్తున్నాం. ఈ సిమియోను యేసుక్రీస్తు విశ్వాసం గురించి ప్రకటిస్తున్నాడని, యేసుక్రీస్తు దేవుడని ప్రకటిస్తున్నాడని, నీవు యేసుక్రీస్తుని నేను విశ్వసించను అని బైబిల్ను త్యజిస్తావా లేదా అని అడిగినందుకు, లేదు నేను యేసుక్రీస్తుకు నమ్మకంగానే జీవిస్తాను అన్నందుకు గాను ఆయన్ని దారుణంగా హింసల పాలు చేసి క్రీస్తు శకము 107వ సంవత్సరంలో ఆయన్ని హతమార్చి ఉన్నారు. ఆయన హతసాక్షిగా క్రీస్తు కొరకు మరణించి ఉన్నాడు. అదే రీతిగా బిషప్ ఇగ్నేషియస్, ఈయన యోహాను యొక్క శిష్యుడు. ఈ బిషప్ ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్, ఈయన అంతియోకియాలో పనిచేస్తున్నాడు. ఈయన ఇదే ఎంపరర్ ట్రాజన్ కాలంలో బిషప్ ఇగ్నేషియస్ తన విశ్వాసాన్ని విడిచిపెట్టనందుకు గాను, విశ్వాస విషయంలో రాజీ పడినందుకు గాను క్రీస్తు శకం 108వ సంవత్సరంలో సింహాలకు ఆహారంగా వేసి ఈయన చంపి ఉన్నారు. ఆయన క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించి ఉన్నాడు. చక్రవర్తి అయిన ఆంటోనియస్ పయస్ అనే ఈ రోమా చక్రవర్తి ఆ కాలంలో జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలకు క్రైస్తవులే కారణమని క్రైస్తవుల్ని హింసించడం మొదలుపెట్టాడు. అదే రీతిగా ఎఫెసు స్మరణ సంఘంలో సంఘ కాపరిగా పనిచేసినటువంటి పాలికార్ప్, ద డిసైపుల్ ఆఫ్ జాన్ ద రెవలేటర్, యోహాను శిష్యుడైనటువంటి పాలికార్ప్ స్మరణ సంఘ కాపరిగా పనిచేస్తుండగా క్రీస్తు శకము 156వ సంవత్సరంలో ఈయన్ని యేసుక్రీస్తు పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడని, యేసుక్రీస్తును విడిచిపెట్టనని రూఢిగా చెప్తున్నందుకు గాను ఈయన్ని చేతులు కట్టి, కర్రకు బిగించి, కట్టెలు పెట్టి, ఒక కత్తితో పొడిచి చంపి
ఈయన్ని కాల్చేస్తున్నారు. ఈ రీతిగా క్రీస్తు కొరకు, వాక్యం కొరకు నమ్మకంగా నిలబడిన వారు అనేక మంది హతసాక్షులుగా చంపబడి ఉన్నారు. ఈ కాలంలో అనేక మంది క్రైస్తవులను సామూహికంగా మంటల్లో, అగ్ని మంటల్లో కాల్చి చంపి ఉన్నారు. ఎంతో ఘోరమైన రక్తపాతము క్రైస్తవులపై అన్యమత రోమ రాజ్య నిరంకుశత్వ పాలన క్రింద అనేక మంది క్రైస్తవులు హతసాక్షులుగా చంపబడి ఉన్నారు. రోమా చక్రవర్తి అయినటువంటి మార్కస్ అరేలియస్ క్రీస్తు శకము 161 సంవత్సరం నుండి 180 సంవత్సరం వరకు పరిపాలన చేస్తున్నాడు. ఈయన కాలంలో ఒక బిషప్గా, దేవుని సేవకునిగా పనిచేస్తున్నటువంటి జస్టిన్ మార్టియర్ రోమా అన్య దేవతలకు బలి అర్పించను అని చెప్పినందుకు గాను, యేసు క్రీస్తునే నేను ఆరాధిస్తానని క్రీస్తు కొరకు నిలబడినందుకు గాను హీ వాస్ బిహెడెడ్ ఇన్ ద ఇయర్ 165 AD. క్రీస్తు శకము 165వ సంవత్సరంలో ఈయన్ని శిరచ్ఛేదనం చేసి చంపి ఉన్నారు. అయితే ఈ రీతిగా అనేక మంది క్రైస్తవులు హింసించబడుతూ ఉండగా సాతానుడు అనుకున్నాడు, ఈ రీతిగా రక్తపాతాన్ని నేను జరిగించడం ద్వారా, హింసను కలిగించడం ద్వారా క్రైస్తవ సంఘము అణగారిపోతుందేమో, ఈ క్రైస్తవ సంఘము నిరుత్సాహానికి లోనై క్రీస్తును విడిచిపెట్టేస్తారనుకున్నాడు. కానీ ఒక భక్తుడు తెలియజేస్తున్న రీతిగా, ద బ్లడ్ ఆఫ్ ద మార్టియర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద గాస్పల్. ఈ యొక్క హతసాక్షుల రక్తము సువార్త విత్తనాలుగా వెదజల్లబడి వీరిని చూసిన వారందరూ కూడా క్రీస్తు కొరకు మరింత విశ్వాసంతో నిలబడి ఉన్నారు. ఒక వ్యక్తి క్రీస్తు కొరకు హతసాక్షిగా చంపబడినప్పుడు మరొక వ్యక్తి, అనేక మంది ఈ వ్యక్తి ఎందుకు ఈ రీతిగా యేసు క్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధపడి ఉన్నాడు అంటే, దేర్ ఇస్ సంథింగ్ ఇన్ జీసస్. ఆయన నిజంగానే దేవుడై ఉండొచ్చు. ఆయన గురించి నేను తెలుసుకోవాలని ఆయన గురించి చదవడం ద్వారా, ఆయన గురించి నేర్చుకోవడం ద్వారా యేసుక్రీస్తు నిజమైన దేవుడని వారు గుర్తించున్నారు. అనేక మంది క్రైస్తవులుగా మారుతూ ఉన్నారు. అనేక మంది క్రైస్తవులను చంపుతూ ఉండగా ఇంకా దేవుడు అనేక మంది విశ్వాసులను నడిపిస్తూ ఉన్నారు విశ్వాసంలోనికి. కారణం ఏంటంటే, క్రీస్తు కొరకు చంపబడుతున్నటువంటి ప్రతి హతసాక్షి యొక్క రక్తము ఒక సువార్త విత్తనంగా వెత్తబడి ఉన్నది. సిప్రియన్ అనే బిషప్ గారు, ఈయన కార్తేజ్లో బిషప్గా పనిచేస్తున్నారు. క్రీస్తు శకము సెప్టెంబర్ 14వ తారీఖు 258వ సంవత్సరంలో ఈయన ఆఫ్రికాలో బిషప్గా పనిచేస్తున్నటువంటి రోజుల్లో ఈయన్ని రోమన్ ఎంపరర్ వెలేరియన్ ఈయన్ని చంపి ఉన్నాడు. కారణం ఏంటంటే, క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాడని, క్రీస్తు కొరకు నమ్మకంగా నిలబడ్డాడని, తను నిలబెట్టించినటువంటి అన్ని దేవతలను పూజించడం లేదని, రాజు విగ్రహాలకు పూజ చేయడం లేదని ఈయన్ని చంపి ఉన్నారు. అయితే హీ వాస్ రిమెంబర్డ్ యాజ్ ద ఫస్ట్ బిషప్ మార్టియర్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికా ఖండంలోనే మొట్టమొదటి క్రైస్తవ బోధకునిగా, హతసాక్షిగా ఆయన చరిత్రలో నిలిచిపోయి ఉన్నాడు. రోమన్ కొలోసియంలో, ఈ యొక్క రోమన్ కొలోసియంలో అనేక మంది స్పెక్టాటర్స్, దాదాపు 80,000 మంది కూర్చుండి చూసే విధంగా ఒక వినోదశాలగా వారు కట్టించుకొని అందులో క్రైస్తవ విశ్వాసులను హతసాక్షులుగా చంపి ఉన్నారు. ఆ యొక్క కొలోసియంలో ఈ యొక్క విశ్వాసులను, క్రైస్తవ విశ్వాసులను అందులోనికి బలవంతంగా సైనికుల చేత త్రోసి ఆ తరువాత సింహాలను వదిలిపెట్టగా ఆ సింహాలు వెళ్ళి వీరిని దారుణంగా, అతి దారుణంగా కొరుక్కుని పీకుతూ తింటూ ఉంటే మిగిలిన వారందరూ, రోమీలందరూ కూడా ఎంతో కేరింతలు కొడుతూ రాక్షస ఆనందాన్ని అనుభవించేవారు. ఇటువంటి కిరాతకంగా సాతానుడు క్రైస్తవ సంఘం పట్ల గొప్ప దాడి జరిగించున్నాడు. అయితే క్రీస్తు కొరకు వీరు ప్రాణాలు అర్పించుండగా ప్రభు సెలవిస్తున్నారు, నీతి కొరకు, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, మాథ్యూ చాప్టర్ 5 verse 10, నీతి నిమిత్తము
హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని లేఖనం సెలవిస్తున్నది. నీతి నిమిత్తమై వీరు హింస పొంది ఉన్నారు, నీతి నిమిత్తమై వీరు ప్రాణాలు అర్పించి ఉన్నారు. వారికి దేవుడు పరలోక రాజ్యము 100% వారి కొరకు పరలోక రాజ్యము అనుగ్రహిస్తాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడ సహోదరి, నీవు నీతి నిమిత్తమై క్రీస్తు నీతి కొరకు నువ్వు జీవిస్తుండగా, వాక్యం చేతపట్టి వాక్యం కొరకు నువ్వు జీవిస్తూ ఉండగా, నీకు హింసలు కలిగినప్పటికీ, నీవు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించవలసిన పరిస్థితి ఏర్పడినప్పటికీ అధైర్యపడకు. కారణం ఏంటంటే దేవుడు నీకు, నాకు, మనకు పరలోక రాజ్యము అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువారు ఆయన యందు విశ్వాసం గల వారిని మర్చిపోయేవారు కాదు, ఆయన విడిచిపెట్టేవారు కాదు. క్రీస్తు ప్రభువారు ఆయన కొరకు నమ్మకంగా జీవించు ఆయన బిడ్డలను ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు, విడిచిపెట్టరు కూడా. ఈ రోమన్ కొలొస్యంలో ఒక హృదయ విదారకరమైన విషయము చోటు చేసుకుంది. పర్పెచువా అనే ఒక నోబుల్ ఉమెన్, ఒక దేవునికి సాక్షురాలుగా జీవించినటువంటి ఒక స్త్రీ, ఈమె కార్తేజ్లో ఈమె బందీగా బంధించబడి ఉంది తన విశ్వాసం నిమిత్తమై. అయితే ఈమె క్రీస్తు కొరకు, ఆయన సత్యం కొరకు జీవిస్తుండగా ఆమె యొక్క పసి బాలుణ్ణి సింహాలకు వేసి, ఆ సింహాలు పీకుతుండగా, చంపుతుండగా అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. ఎంతో హృదయ విదారకరమైన విషయం. అదే సమయంలో ఫెలిస్టస్ అనే మరొక స్త్రీ కూడా ఆమెతోనే నిలబడి ఉన్నది. ఈమె కూడా క్రీస్తు కొరకు విశ్వాసురాలుగా జీవించింది. పురుషులే కాదు ప్రియులారా, స్త్రీలు కూడా తమ విశ్వాస విషయంలో స్థిరంగా నిలబడి ఉన్నారు. వారి విశ్వాస విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. ఆ సమయంలో వారి బంధువులు, ఎందుకు ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టేయి, నువ్వు మా దగ్గరకు రా, నిన్ను మేము రక్షించుకుంటాము, నువ్వు వచ్చేయి, యేసుక్రీస్తు నేను ఎరుగునని చెప్పి వచ్చే అని ఆ యొక్క మాటలు పలుకుతూ వారిని నిరుత్సాహపరుస్తున్నప్పటికీ వారేమాత్రం వారి విశ్వాసంలో రాజీ పడలేదు. వారి విశ్వాస విషయంలో తొణకలేదు, బెనకలేదు. వారి విశ్వాస విషయంలో స్థిరంగా నిలబడి ఉన్నారు. వారు క్రీస్తు శకము 203వ సంవత్సరంలో ఈ యొక్క పర్పెచువా అండ్ ఫెలిస్టస్ ఇద్దరు కూడా క్రీస్తు కొరకు వారి బిడ్డలతో హతసాక్షులుగా నిలిచి ఉన్నారు. ప్రియ సహోదరుడ సహోదరి, క్రైస్తవ సంఘ చరిత్రలో మనము స్మరణ సంఘ చరిత్రలో మనం చూసి ఉన్నాం. ఆ సమయంలో అనేక మంది దేవుని బిడ్డలు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ వారు నమ్మకంగా జీవించున్నారు. ఎంపరర్ డయక్లీషియన్ క్రైస్తవులను చాలా క్రూరంగా హింసించున్నాడు. అతి కిరాతకంగా వేటాడి వారిని చంపి ఉన్నాడు. క్రైస్తవులను బంధించి చెరసాల్లో వేయించి సాతాను యొక్క ఒక ఏజెంట్గా ఈ రోమా రాజ్యము పనిచేసి క్రైస్తవులను హింసించి ఉన్నది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 2:10, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మిమ్మలను మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. స్మరణ సంఘంతో యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన రీతిగా ఆనాడు ఉన్నటువంటి క్రైస్తవులకు ఇచ్చినటువంటి వర్తమానం ఏమిటంటే, ఈ యొక్క 2వ శతాబ్దం 3వ శతాబ్ద కాలంలో అనేక మంది క్రైస్తవులు క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణిస్తున్నటువంటి ఆ కాలంలో ప్రభు సెలవిస్తున్నారు, ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండుమని. 10 దినములు శ్రమ కలుగునని వ్రాయబడినటువంటి ఈ యొక్క మాటకు అర్థము బైబిల్ ప్రవచనాల ప్రకారము యెహెజ్కేలు 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 34వ వచనంలో రాయబడిన రీతిగా ఈ యొక్క ఒక దినం అనగా ఒక సంవత్సరానికి సూచనగా ఉన్నది. ఇక్కడ 10 దినములు అనగా 10 సంవత్సరములు. క్రీస్తు శకము
303 సంవత్సరం నుండి 313 సంవత్సరం వరకు ఈ యొక్క ఎంపరర్ డయక్లీషియన్, రోమా చక్రవర్తి అయినటువంటి డయక్లీషియన్ పరిపాలన క్రింద గొప్ప హింస క్రైస్తవ సంఘానికి కలిగింది. అతి దారుణంగా క్రైస్తవులను హింసించున్నారు. ఈ యొక్క క్రైస్తవులు క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించున్నారు. అయినప్పటికీ వారి విశ్వాసంలో రాజీ పడలేదు. ప్రభు సెలవిస్తున్నారు, ఈ స్మరణ సంఘకాలము, 2వ ముద్ర కాలము ఒకటే. క్రీస్తు శకము 100వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 313వ సంవత్సరం వరకు అనేక మంది క్రైస్తవులు క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణించున్నారు. ఘోరమైనటువంటి రక్తపాతము జరిగి ఉన్నది. అందుచేత ఈ యొక్క 2వ ముద్ర కాలాన్ని ఎర్రని గుర్రంతో పోల్చబడినట్లుగా మనం చూస్తున్నాము. ప్రభు సెలవిస్తున్నారు, అనేక మంది క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణించినటువంటి వారికి ప్రభువు వారికి ఈనాడు మనకు కూడా ఇస్తున్నటువంటి అభయము ఏమిటని మనం చూస్తే రెవల్యూషన్ చాప్టర్ 2:10లో 2వ భాగంలో మనం చూస్తున్నాము. ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణించవలసిన పరిస్థితి ఏర్పడినప్పటికీ, ప్రభువు కొరకు హతసాక్షిగా నీవు ప్రాణం అర్పించవలసిన పరిస్థితి ఏర్పడినప్పటికీ అధైర్యపడకు, నిరుత్సాహపడకు, రాజీ పడకు. ప్రియ సహోదరుడ సహోదరి, క్రీస్తు కొరకు నిలవబడినట్లయితే ప్రభు వాగ్దానం చేసిన రీతిగా ఆయన నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని సెలవిచ్చున్నారు. ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ప్రభు యొక్క 2వ రాకడ వరకు ఆయన కొరకు నమ్మకంగా జీవిద్దాము. ప్రాణాపాయం వచ్చినను అధైర్యపడకుండా, ప్రభు కొరకు హతసాక్షిగా మరణించవలసిన పరిస్థితి ఏర్పడినప్పటికీ ఎంతో ఉత్సాహంతో ధైర్యంతో ఎదుర్కొందాము. క్రీస్తు కొరకు మరణించవలసిన పరిస్థితి ఏర్పడితే అది ఎంతో గొప్ప భాగ్యము, పరలోక రాజ్యము నిత్యంగా దేవుడు అనుగ్రహిస్తారు. ప్రియ సహోదరుడు సహోదరి, మన విశ్వాస విషయంలో ఎన్నో శ్రమలు శోధనలు ఈ కడవరి కాలంలో కూడా పొందవలసిన పరిస్థితి ఏర్పడబోతుంది. అయినప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఈ యొక్క సంఘం వలె, తొలి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం వలె, స్మరణ సంఘం వలె మనము కూడా నమ్మకంగా ఉందాము. అట్టి కృపాధన్యత దేవుడు మనకు కలుగచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపించున్నాము. పరమందు ఆసీనుడా, మీ యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని మీరు సెలవిచ్చున్నారు. మీ యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మీరు మా కొరకు గొప్ప మేలును పరలోకంలో దాచి ఉంచున్నారు. దాని కొరకు ఈ లోకంలో ఎన్ని శ్రమలు కలిగినా మేము ఏమాత్రం కూడా అధైర్యపడకుండా మీ కొరకు నమ్మకంగా జీవించు భాగ్యం దయచేయమని, ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి మీ యొక్క బిడ్డను ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామముపేట వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాలకు మరొకసారి మీరు ఈ ధ్యానాలను క్రమం తప్పకుండా వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాలను మీ స్నేహితులతో పంచుకోండి. ఈ యొక్క యూట్యూబ్ లింక్ను ఇతరులకు షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ వాక్యాలు నేర్చుకోగలరు, దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడగలరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.